ఇదేందో కరెక్ట్ గెస్ చేయండి. సేమ్ గులాబ్ జామ్ లాగుంది కదా! గులాబ్ జామ్ కాదు. మటన్ కీమా బాల్స్. ఈ మటన్ కీమా బాల్స్‌తో వీళ్ళు కర్రీ చేసుకున్నారు. ఈ కర్రీలో వీళ్ళు చిన్న చిన్న బెండకాయలు గాని ఏసుకున్నారు. ఈ కర్రీ చూడనీకి సేమ్ మన కారపు చట్నీ ఉంటది కదా! మనం ఇడ్లీలో తింటాం కదా! అదే విధంగా అనిపిస్తాంది. దాంతో పాటు నాకు చికెన్ గాని ఇచ్చారు. ఈ మటన్ కీమా బాల్స్ కర్రీతో ఈరోజు టేస్ట్ చేద్దాము. ఎలా వచ్చిందో చెప్తాను చూడండి. రైస్ ఒక రవ్వే ఏసుకున్నాను. ఎందుకంటే వీళ్ళది ఆర్భాటంగా ఉంటది. చూడనీకి మన కళ్ళకి భలే కనిపిస్తది. బట్ టేస్ట్ అంతగా ఉండదు. మనలాగా స్పైసీ గాని, మసాలాలు గాని ఎక్కువ వాడరు. ఒక రవ్వ రైస్ ఏసుకున్నాను. ఒకటి మటన్ కీమా బాల్ ఏసుకున్నాను. టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం అనేసి. ఈ మటన్ కీమా బాల్స్ మన ఇండియాలో దొరుకుతాయా? బట్ నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు మటన్ కీమా బాల్స్. ఇక్కడికొచ్చిన తర్వాతే చూస్తున్నాను. భలే సాఫ్ట్‌గా భలే ఉన్నాయి. చూడండి లోపలంతా ఎంత సాఫ్ట్‌గా ఉందో. చాలా బాగున్నాయి చూడనీకి. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఏమో. ఒక ముద్ద కలుపుకొని తింటా ఉంటే టేస్ట్ అయితే అంతకేం అనిపించలేదు నాకు. సరిగ్గా ఏం అంత బాలేదు. బట్ ఆ మటన్ కీమా బాల్స్ అయితే భలే ఉన్నాయి టేస్ట్. తింటా ఉంటే భలే అనిపించింది.